హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. ఈరోజు వీడియోలో ఉగాది స్పెషల్గా మనం ఇంట్లో బొబ్బట్లని చాలా తేలిగ్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఎంతసేపు అయినా కూడా అస్సలు గట్టి పడకుండా దూదిలాగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఈ బొబ్బట్లని తయారు చేసుకోవచ్చు. మరి ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఇక్కడ నేను ముందుగా పిండి కలుపుకుంటున్నానండి. దీనికోసం 3 కప్పుల వరకు మైదాని తీసుకుంటున్నాను. మీరు ఏ కప్పుతో అయినా కూడా మెజర్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి జల్లించుకోవాలి. తర్వాత ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడా అంతా. అలాగే ఇక్కడ నేను కలర్ కోసం కొంచెం పసుపు వేస్తున్నానండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. అలాగే మనం ఇక్కడ చేసేది మైదాతో కాబట్టి అస్సలు గట్టిపడకుండా ఉండాలంటే చల్లారాక కూడా ఇక్కడ నేను 3 స్పూన్ల వరకు బొంబాయి రవ్వ వాడానండి. అంటే కప్పున్నర మైదాకి 1.5 వరకు బొంబాయి రవ్వ వేసాను అనమాట. అలాగే 2 స్పూన్ల వరకు నెయ్యి వేసి ఈ పిండికి ఇదంతా కూడా బాగా పట్టించిన తర్వాత నార్మల్ వాటరేనండి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కన్నా కూడా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలండి. అంటే మన చేతికి కొంచెం అతికినట్లుగా ఉండాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం నెయ్యి యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని పైన ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఇంకా మూత పెట్టి చక్కగా నాననివ్వాలండి. ఈ పిండి ఎంత బాగా నానితే మనకి బొబ్బట్లు అంత సాఫ్ట్గా మెత్తగా వస్తాయండి. అలాగే ఇది నానపెట్టుకున్న తర్వాత మనం శనగపప్పును కూడా నానపెట్టుకోవాలి. 1.5 కప్పు మైదాకి 1 కప్పు శనగపప్పు అండి. ఈ కొలత వేసుకుంటే మనకి పిండి కానీ పూర్ణం కానీ అస్సలు తగ్గదు. ఇలాగ వాష్ చేసుకున్న ఇందులో 3 కప్పులు నీళ్లు పోసి నానపెట్టుకోవాలండి. ఎంత ఎక్కువసేపు నానితే అంత బాగా పప్పు ఉడుకుతుంది. అలాగే నానిన తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా ఒక కుక్కర్లో వేసుకోవాలండి. చక్కగా ఈ నీళ్లతో పాటు వేసేసుకోవాలి. చూసారా, పప్పు చక్కగా నానిపోయింది. ఇదంతా వేసిన తర్వాత పైన ఇంకొక 1.5 కప్పు వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టి ఒక 4-5 విజిల్స్ రాని ప్రెషర్ అంతా పోయిన తర్వాత చూసారా, పప్పు చక్కగా ఉడికిపోయిందండి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఒక స్ట్రెయినర్ పెట్టుకొని ఈ పప్పు అంతా కూడా అందులో వేసేసి ఒక 5 నిమిషాలు వదిలేసారంటే ఇందులోని నీళ్ళంతా కూడా ఇలాగా గిన్నెలోకి వచ్చేస్తాయండి. ఈ నీళ్ళతో రసం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా మనం ఏ గిన్నెలో అయితే పూర్ణం రెడీ చేసుకుంటామో అందులో వేసుకొని ఇలాగ పప్పు గుత్తితో కానీ మ్యాషర్తో కానీ మెతుపుకుంటే సరిపోతుందండి. లేదంటే మీకు మరీ పేస్ట్లా కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం అండి. ఇదే క్వాంటిటీతోనే 2 కప్పులు బెల్లం వేశాను. ఇదంతా కూడా వేసి 1 స్పూన్ నెయ్యి వేసి ఇంకా స్టవ్ మీద పెట్టుకోవాలండి. చక్కగా మీడియం ఫ్లేమ్లోనే దగ్గర ఉండి కలుపుతూ ఈ పూర్ణాన్ని రెడీ చేసుకోవాలి. లేదంటే మాత్రం అడుగంటేస్తుందండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుతూనే దగ్గర పడే వరకు మధ్యలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని అడుగంటకుండా చక్కగా కలుపుకుంటూ ఉంటే మనకి పూర్ణం రెడీ అయిపోతుందండి. చూసారా, దగ్గర పడిపోయింది. ఇదంతా కూడా చల్లారనివ్వడానికి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం కలిపి పెట్టుకున్న పిండి కూడా చక్కగా నానిపోయిందండి. నానిన తర్వాత ఒకసారి ఇలాగ కలుపుకొని ఈ పిండిలోంచి కొంచెం కొంచెం తీసుకొని మనం ఉండల్లాగా చేసి అన్నీ కూడా తయారు చేసుకోవాలండి. ఈలోపు మనకి పూర్ణం కూడా చల్లారిపోతుంది. ఇలాగ పూర్ణమన్ను ఈ ఉండలు ఒకటే సైజు ఉండేలాగా చూసుకోండి. చూసారా, ఇలాగ అన్నీ సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పూర్ణం కూడా మనకి చల్లారిపోయిందండి. ఇందులోంచి చిన్న చిన్నగా తీసుకొని మనం పూర్ణం కూడా ఇలాగ ఉండల్లాగా చుట్టుకోవాలండి. మరీ మీకు ఉండ రాకపోయినా ఏం పర్వాలేదండి. ఆరే కొద్దిగా చక్కగా ఉండలాగా వచ్చేస్తుంది. ఇదంతా కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పిండిని తీసుకొని మనం ఒక పేపర్ కానీ లేదంటే పాలిథిన్ పేపర్ కానీ బటర్ పేపర్ కానీ ఏదైనా తీసుకొని ఇలా కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఈ పిండిని ఇలాగా చిన్న సైజులో ఒత్తుకోవాలండి. తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ పూర్ణాన్ని పెట్టి ఈ పిండితో చుట్టూ కూడా చక్కగా కవర్ చేసేయాలండి. పిండి బాగా నానితే మనకి బాగుంటుందండి చేయటానికి కూడాను. చూసారా, ఇలాగా కవర్ చేసిన తర్వాత పైన దీన్ని ఇలా ప్రెస్ చేసేసి ఇంకా బొబ్బట్టు మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా ఒత్తుకోవాలండి. అంతేనండి, చాలా తేలిగ్గా ఉంది కదా చేసుకోవడం. ఇప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకోండి. రెడీ చేసుకున్నాక ఇప్పుడు ప్యాన్ పెట్టి కొంచెం హీట్ అయిన తర్వాత మనకి ఈ బొబ్బట్టుని ఇలా తీసేస్తే చాలా తేలిగ్గా వచ్చేస్తుందండి. ముందుగా మనం నెయ్యి అప్లై చేసాం కదా పేపర్కి. ఇప్పుడు ఇలా కొంచెం నెయ్యి స్ప్రెడ్ చేసి ఇటు వేగిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకుంటూ ఇలాగా ఇదంతా కూడా ఇలాగ వేయించుకోవాలండి. చూసారా, చక్కగా పొంగుతుంది, పూరిలాగా పొంగుతుందండి. పిండి ఎంతసేపు నానితే మనకి ఈ బొబ్బట్లు కూడా అంత బాగా వస్తాయండి. చూసారా, సాఫ్ట్గా అలాగే
చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు గనక ఇలా ఒకసారి ట్రై చేశారంటే తప్పకుండా మీరు కూడా ఈ ఉగాదికి మీ ఇంట్లో వాళ్ళతో ఈ బొబ్బట్లని చేసి వారికి పెట్టి మీ కమెంట్స్‌ని కూడా నాకు తెలియజేయడం మర్చిపోవద్దండి. అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.